కలవాలి మాట్లాడాలని రమ్మన్నావు. అవునన్నయ్య, రాత్రి అమ్మమ్మతో చాలా విషయాలు చెప్పుకొని బాధపడింది. అమ్మ మనసేంటో, అమ్మ గొప్పతనం ఏంటో రాత్రి మాకు పూర్తిగా అర్థమైందన్నయ్య. ఏం జరిగిందే? ఎప్పుడో ఒకప్పుడు మన పిల్లలన్నీ పరిచయం చేస్తూ అతనికి దగ్గర అవ్వాలనుకున్నాను. అపార్థాలు ఎప్పుడైనా తొలగిపోతాయిలే. మళ్ళీ ఆయనతో జీవితం పంచుకోగలుగుతానేమో ఆశని మనసులో పెట్టుకుని ఎదురు చూస్తూ బ్రతికానమ్మా. ఇన్నేళ్లు అమ్మ అహంతో, పొగురుతో, ఈగోలతోనే నాన్నకి దూరమైందని పొరపాటు పడ్డాం. కాని అమ్మ మనసులో నాన్న మీద ప్రేమ ఉంది. నాన్నకి దగ్గరవ్వాలనే ఆలోచన తన మనసులో ఉందని రాత్రే అర్థమైందన్నయ్య. ఇన్నేళ్ళు మా కోసం అమ్మ పడ్డ బాధలు, నాన్న కోసం కాంప్రమైజ్ అయిన సందర్భాలు ఎన్నెన్నో. అవన్నీ విన్న తర్వాత తను ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నామన్నయ్య. అమ్మ మా కోసం మాకు నాన్న ప్రేమ అందించాలని, తనకి దగ్గరవ్వాలని ఎంత ఆరాటపడిందో, ఎన్ని కష్టాలు అనుభవించిందో అమ్మ మాటలు వింటుంటే గుండె బరువెక్కిందన్నయ్య. ఇన్నేళ్ళు నాన్నయ్య అమ్మాయి ఇద్దరి ప్రేమను తనే పంచి పెంచి ఇంత వాళ్ళని చేసిన అమ్మని అపార్థం చేసుకున్నాం. అన్నయ్య, నువ్వు ఒకసారి అన్నావు, ఏ పిల్లలైనా అమ్మా నాన్నలిద్దరినీ కోరుకుంటారు కానీ ఒక్క అమ్మనో నాన్ననో కోరుకోరు అని. నేనెంత పేచే పెట్టినా నాన్న ఒక్కడే కావాలనుకోలేదన్నయ్య, అమ్మ కూడా కావాలనే కోరుకున్నాను. అమ్మ ప్రతి ఆలోచన వెనక మా క్షేమం, మాకు నాన్న ప్రేమ అందించాలనే తపన మాత్రమే ఉందన్నయ్య. కానీ నాన్నల అగ్రిమెంట్ అనడం చాలా బాధ కలిగిస్తుందన్నయ్య. గొప్పగా ఊహించుకున్నాం కానీ ఇంత తప్పుగా మాట్లాడతాడని అనుకోలేదన్నయ్య. అత్త మాటల వల్ల నాన్న మూర్ఖంగా మారాడే కానీ నాన్న కూడా మంచోడేనే. అమ్మ మా కోసమే అందుకు ఒప్పుకుంది. కానీ నాన్న మాటలకి తనెంత మానసికంగా నలిగిపోయి ఉంటుంది. అమ్మని ఇంతలా బాధ పెట్టి నాన్నని కలవడం మాకు నచ్చట్లేదన్నయ్య. నాన్న రాత్రి అడిగిన దానికి అమ్మ ఒప్పుకున్న దానికి మధ్య ఒక ప్రాబ్లం ఉంది. అది మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏంటది? అసలు నాన్న డిఎన్ఏ రిపోర్ట్ అడగడం ఏంటి? రిపోర్ట్ ఎలాగో పాజిటివ్ గా వస్తుంది. అది వచ్చాక నాన్న నా పిల్లలే అని ఒప్పుకుంటాడు. కానీ ఇంత హర్ట్ అయిన అమ్మ నాన్నని యాక్సెప్ట్ చేస్తుందా? చేయకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అమ్మ లేకుండా నాన్నతో ఎలా ఉంటాం? అమ్మకు దూరంగా బ్రతకడం కాని పని. నిజమేనే, నాన్న అమ్మ క్యారెక్టర్ని అవమానించాడు. ఆమె ఆత్మాభిమానం దెబ్బతినింది. అంతగా హర్ట్ అయిన అమ్మ నాన్నతో అంత తేలిగ్గా కలిసి ఉండలేదు. రాత్రి అమ్మన్న మాటల ప్రకారం చూస్తే నాన్న తన పిల్లలే అని ఒప్పుకున్నాక మమ్మల్ని నాన్నకు అప్పగించి తను కన్ను మూస్తానన్నట్టుగా మాట్లాడింది. ఆ మాట విన్నప్పుడే గుండె కలుక్కుమంది. అమ్మ లాంటి నిర్ణయానికి కట్టుబడితే నాన్న కావాలని కోరికని చంపుకుంటాం కానీ అమ్మని దూరం చేసుకోలేమన్నయ్య. అమ్మా నాన్నలతో కలిసి ఉండాలని అనుకుంటున్నామే కానీ అమ్మ లేకుండా అస్సలు ఉండలేం. అమ్మ ఇన్నేళ్ళు నాన్న మీద అభిమానం పెంచుకునే ఉంది. కానీ నాన్నే అలా అడిగి అమ్మ మనసు గాయపరిచాడనిపిస్తుంది. నాన్నలో పశ్చాత్తాపం వచ్చి అమ్మని అమ్మగా అర్థం చేసుకుంటే తప్ప నాన్న తన పిల్లలని ఒప్పుకున్నా లాభం లేదన్నయ్య. అమ్మ, నాన్న, నువ్వు, నేను అందరం ఒక ఫ్యామిలీలా ఉన్నప్పుడే తృప్తి, ఆనందం. అన్నయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలన్నయ్య. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేలోగా అమ్మ నాన్నల మనసులో ఉన్న అపార్థాన్ని తొలగించాలి. ఎలా అయినా వాళ్ళకి ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం ఏర్పడి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని కోపతాపాలు లేని మనసుతో ఇద్దరు కలిసి బ్రతికి ప్రయత్నం చేయాలన్నయ్య. ఈ అగ్రిమెంట్లో అవన్నీ టెంపరీ అన్నయ్య. మనందరం కలిసి ఉండేలా ఏదో ఒక ఆలోచన నువ్వే చెయ్యాలన్నయ్య. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే ఆలోచించగలవు.
అవునన్నయ్య, అమ్మ ప్రేమకి దూరమై నాన్నతో కలిసే ఆలోచన మాకు నచ్చదు. మా మనసు ఒప్పుకోవడం లేదు. వాళ్ళిద్దరూ కలిసాక ఎవరిలోనూ ఏ అసంతృప్తి మనకు ఉండకూడదన్నయ్య. ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి క్లారిటీ రావాలి. మనస్ఫూర్తిగా ఇద్దరు దగ్గరవ్వాలి. నేను నిన్నటి నుంచి ఈ విషయంగానే ఆలోచిస్తూ ఉన్నాను. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మీరే ఒకసారి చెప్పండి. ఏంటన్నయ్య అది? సూపర్ అన్నయ్య, బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఈ ప్లాన్ అమలు చేస్తే ఖచ్చితంగా అమ్మా నాన్న కలిసి తీరుతారు, నో డౌట్. అంతే అంటారా? 100% సక్సెస్ అవుతామన్నయ్య. చూడండి, ఇది మీ జీవితానికి సంబంధించిన పెద్ద నిర్ణయం. కోపంలోనూ ఆవేశంలోనూ తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తాయి. ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది కాబట్టే భవిష్యత్తు బాగుండడం కోసం తీసుకున్న నిర్ణయం. ఒకసారి ఆలోచిస్తే తప్పు లేదండి. ఆలోచన మారొచ్చు, కొత్తగా ఏదైనా పునరాలోచన కలగొచ్చు. కన్విన్స్ అవ్వడానికి ఛాన్స్ లేదండి. మీరు నేను చెప్పినట్టు అగ్రిమెంట్ తయారు చేయండి చాలు. మీకు వారి నిర్ణయాన్ని చెప్పారా? చెప్పారు. మరి మీకు సమ్మతమేనా? సమ్మతమే. జనని, డాక్టర్ గుణ అను భార్యాభర్తలమైన మేము. ఎక్స్క్యూజ్ మీ, మేము భార్యాభర్తలం కాదు. చట్ట ప్రకారం డైవర్స్ వచ్చేదాకా మీరు భార్యాభర్తలేనండి. నేను చదివేది పూర్తిగా వినండి. మాకు 20 ఏళ్ల క్రితం హైందవ వివాహ చట్టం ప్రకారం వివాహమైనది. కానీ కొన్ని పొరపచ్చాలు తొంగిచూసి భేదాభిప్రాయాలు ఏర్పడి మేము విడిపోవటం జరిగింది. జనని అను నేను డాక్టర్ గుణతో విడిగా బ్రతకడానికి వచ్చిన నాటికే గర్భవతినని జనని గారు, లేదు ఆ గర్భంలో పెరుగుతున్నది నా పిల్లలు కారు, తాను బయటికెళ్ళిన తర్వాత వేరే వారితో జీవనం సాగించినందువల్ల కలిగిన పిల్లలు అని డాక్టర్ గుణాగారు అంటున్నందువల్ల, కాదు తన పిల్లలన్నది నిజమని జనని గారు, కాదు వాళ్ళు నా పిల్లలు కారు అబద్ధమని గుణాగారు అనడం మూలంగా ఈ వివాద పరిష్కారం కోసం ఉభయులు DNA పరీక్షకి అంగీకరించడం జరుగుతున్నది. డాక్టర్ గారు తన వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్రాలకి అనుగుణంగా మరొక వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ చట్టపరంగా భార్యనైన నాకు విడాకులు ఇవ్వకుండా వారు మరో వివాహం చేసుకోవడం కుదరదని జనని గారు అభ్యంతరం తెలియజేశారు.